ఈరోజు మా బుడగ సంఘాలు అంటే మేమందరం కూడా అడుకునే వాళ్ళనేది అనుకుంటుండ్రు. మా పిల్లల లోపల కూడా గొప్ప గొప్ప కళలు ఉన్నాయి. కొందరు నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గెలిచినాక నీకేం చేసిండ్రు రాజు, ఏం చేసిండ్రు అని మాట్లాడతారు. మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న మహమ్నార్లో గెలిచిన తర్వాత మా దళిత జాతి మొత్తం రాజకీయం వైపు చూస్తుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి పని చేసుకొని బతకాలి, మా వాళ్ళు కూడా వ్యవస్థల ఒక గౌరవప్రదమైన హోదాలా బతకాలనే చిన్న చిన్న వ్యవస్థలు వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఆ విధంగా ఆ రూట్లో బతకాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక డివ్ ఆఫీస్ దగ్గర ఒక చిన్న డబ్బా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బా అనేది కాకుండా మా వాళ్ళకు కూడా భవిష్యత్తులో రాజకీయంలో చోటు దక్కాలన్న ఉద్దేశంతో మా బుడగ సంఘాల వాళ్ళు కూడా, నేను కూడా ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్లో ఒక మాదిగ జాతి బిడ్డని, నా 59 కులాలు మమేకమై కాంగ్రెస్ పార్టీ వైపు నడవాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా కృషి చేస్తూ పార్టీలకు అతీతంగా కూడా మా వాళ్ళు ఎక్కడున్నా కూడా మా బుడగ సంఘాలు కానీ మా 59 కులాలు కూడా చైతన్యమయ్యి మనకు ఏ పార్టీ సాయం చేస్తుందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ముందుకు నడవాలి. ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది మొదటి శకం. ఎందుకంటే బుడగ సంఘాలలో అడుకుంటున్నారని కాదు, ఏదైనా పని పెట్టుకొని కూడా బతకగలుగుతామనే దానికి ఒక నిదర్శనంగా ఈరోజు మా తమ్ముడు, మా బుడగ సంఘాలకు చెందిన బుడగ సంఘాలకు చెందిన తమ్ముడు శివాజీ గారు ఒక చిన్న డబ్బా పెట్టుకుంటానా అని చెప్పి డబ్బాను ఏర్పాటు చేసుకోవడం అయింది. అది అట్లే పెద్దగా డెవలప్మెంట్ అయ్యి ఇంకా పెద్ద స్థాయికి పోవాలని ఆ భగవంతుని ఈరోజు ఏకాదశి రోజు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా గౌరవనీయులైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న పాలన వ్యవస్థ ఏ విధంగా ఉందన్నది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈరోజు మహమ్నార్ల కొందరు నాయకులు మాట్లాడతారు, ఈరోజు పిల్లలకు చదువుకోవాలి, ఎందుకంటే కింది స్థాయిలో ఉన్న పిల్లలు చదువుకుంటేనే బతకడానికి ఏ విధంగా బతకాలనే జ్ఞానం వస్తుంది అన్న ఉద్దేశంతో చదువు పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి 100 మందిని విద్యా వాలంటీర్లని తన సొంత నిధులతో ఏర్పాటు చేసి గ్రామాల స్కూళ్ళల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆయన ఒక్క గొప్ప హృదయం ఏ విధంగా ఉంది అనేది మీరు అందరూ ఆలోచన చేయండి. ఏవో వాడోడు వీడోడు చవాకులు పావాకులు వలుకుతారు, కానీ అది కాదు ముఖ్యం. జనంకి ఎవరు ఉపయోగపడుతున్నారు, జనంకి ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తున్నారు అనే దానికి కారణం, దానికి ఒక రూపం అనేది మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని నేను తెలియజేస్తూ జై భీమ్, జై కాంగ్రెస్, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే నాయకత్వం.